గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 70 నుంచి 90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్న ఆస్తులను రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు, ప్రకటనలు లేకుండానే 22A1Dలోని USEG సర్కారీ పేరిట చేర్చారని చెబుతున్నారు. మరికొన్ని నిర్మాణాలను 22A1ABCలోను చేర్చినట్టు సమాచారం. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇల్లో, స్థలమో, ఫ్లాటో అమ్ముకుందామంటే కొనేవారికి రిజిస్ట్రేషన్ కావడం లేదు. కనీసం లీజ్ డీడ్ చేద్దామన్న అవకాశం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. 40 నుంచి 50 ఏళ్ల కిందట స్థలాలు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి వెంచర్లు, సొసైటీల ద్వారా నిర్మించుకున్న ఇండ్లు ఇప్పుడు నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన సొసైటీలను కూడా ప్రొబేషనరీ జాబితాలో చేర్చడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లోని సనత్ నగర్ ఇండస్ట్రియల్ జోన్ను గతంలోనే రెసిడెన్షియల్ జోన్గా మార్చారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలోని ఫతేనగర్ రెవెన్యూ పరిధి ప్రాంతాన్ని నిషేధిత జాబితాలోకి చేర్చారు. 17 ఏళ్ల కిందట నిర్మించిన జనప్రియ అపార్ట్మెంట్, 12 ఏళ్ల కిందట నిర్మించిన కల్పతరు, 4 ఏళ్ల కిందట నిర్మించిన అవంతి, కల్పతరు రెసిడెన్సీ, 5 ఏళ్ల కిందట నిర్మించిన బి గ్రేడ్ సిటాడెల్, 12 ఏళ్ల కిందట పూర్తి చేసిన వాసవి అపార్ట్మెంట్లతో పాటు పరిసరాల్లోని వందలాది ఇండ్లు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయి అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా యూసుఫ్ గూడ విలేజ్ పరిధిలోని కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంచాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని వందలాది ఇండ్లను ఇదే తరహాలో 22A1Dలో చేర్చినట్టు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తమ అత్యవసరం నిమిత్తం ఇండ్లను అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్తే ఈ విషయాలు బయటపడుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు బయటపడ్డవి మాత్రమే అని, నగర వ్యాప్తంగా ఇంకా ఎన్ని వేల ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్నాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న ప్రాపర్టీ, తమ కష్టార్జితంతో కట్టుకున్న కలల సౌధం, ఉద్యోగాలు చేసుకొని లోన్లు తీసుకొని కొనుక్కున్న ఫ్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.